గుడ్ మార్నింగ్ అండి. ఐబీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ రీసెంట్ గా మనకి రిలీజ్ చేశారు. దాంట్లో ఉన్న పోస్టులు వచ్చి మనకి 10,277. కాబట్టి ఇది ఆల్ ఓవర్ ఇండియా కలిపి మనకి ఏంటంటే కనుక ఏ స్టేట్ కింద ఇచ్చేయడం కూడా మనం తెలుసుకుందాం. సో ఈ ఎగ్జామ్కి ఏంటంటే మనకి మీకు ఆల్రెడీ క్లారిటీ ఉండి ఉంటుంది. ఇది మాకు రీసెంట్గా మాకు దగ్గర జాబ్ వచ్చిన అబ్బాయి అయితే శాలరీ స్లిప్. ఇది మీకు ఏంటంటే శాలరీ వచ్చి గ్రాస్ వచ్చేసేపటికి 48,000 అరౌండ్ ఉంది. అదే మనకి నెట్ వచ్చేటప్పటికి 45,000 ఉంది. ఇది క్లర్క్ జాబే కానీ శాలరీస్ కూడా ఈ బాగానే ఉన్నాయి, స్టార్టింగ్ శాలరీస్ ఇవన్నీ. సో ముందర మీకు ఏంటంటే కనుక ఈ ఎగ్జామ్ మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత ఏ రౌండ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటంటే దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఈ సంవత్సరం ఏమేమి చేంజెస్ చేశాడు అవన్నీ చూద్దాం. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి అక్టోబర్లోనే మెన్షన్ చేశారండి. అదే మనకి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నవంబర్లోనే మెన్షన్ చేశాడు. మనం ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తామంటే ఇన్ కేసు అక్టోబర్లో ఉన్నా సరే అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది, ఇలాంటి మాత్రం ప్లాన్ చేసుకోకూడదు. మనకి ఎప్పుడు ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుందని ప్రిపేర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో నవంబర్లో ఏంటంటే మనకి దీంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళందరికీ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్లో జరుగుతుందండి. సో మీకు క్లర్క్ అనే ఎగ్జామ్కి ఇంటర్వ్యూ ఏమి ఉండదు, అదే మనకి P1 ఎగ్జామ్కి అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. సో మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా, ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి LPT అని ఒక పదం రాసాం. దీని అర్థం ఏంటంటే కనుక ఇన్ కేసు మనకి ఏంటంటే క్లర్క్ ఎగ్జామ్ అనేది ఏ స్టేట్లో అయినా అప్లై చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మనం ఆంధ్రాలో అప్లై చేయొచ్చు, తెలంగాణలో చేయొచ్చు, కర్ణాటకలో చేయొచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉంటే మనకి తెలుగు లాంగ్వేజ్ మనకి రావాలి. అదే మనకి కర్ణాటకలో అప్లై చేస్తే ఈ LPT అనే ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే వన్స్ మీకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి, తర్వాత మెయిన్స్ క్లియర్ అవ్వాలి, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి LPT అనే ఎగ్జామ్ పెడతారు. కొంతమందికి డౌట్ ఏంటంటే LPT ఫెయిల్ అయితే పొజిషన్ ఏంటంటే కనుక ఒకవేళ మీకు రిక్రూట్మెంట్లో మనకి జాబ్ వచ్చినా సరే LPT ఫెయిల్ అయితే కనుక మనకి ఈ జాబ్ ఇంకా పోయినట్టేనండి. అందుకే ఏంటంటే కనుక మీరు వేరే స్టేట్లో అప్లై చేయాలనుకుంటే కనుక ఇన్ కేసు మనకి కర్ణాటకలో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి కర్ణాటకలో అప్లై చేస్తాం. అలా అప్లై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే కన్నడ లాంగ్వేజ్ ఇప్పటి నుంచి కొంచెం నేర్చుకోగలిగితేనే అప్పుడు మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఈజీ అవుతుంది. సో అంతేగాని మనం ఏంటంటే తర్వాత చూద్దాం అలా మాత్రం ప్లాన్ చేసుకోకండి. LPT కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఈ రెండు మనం క్వాలిఫై అయ్యి జాబ్ వచ్చినా సరే LPT ఫెయిల్ అయితే మాత్రం ఈ జాబ్ మనకి రాలనట్టే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పారు. అంటే మీరు బీటెక్ చేసినా పర్లేదు, మామూలు గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. ఇక్కడ కొంతమందికి డౌట్ ఏంటంటే స్పెసిఫిక్గా బ్రాంచెస్ ఉండాలి, అలాంటివి ఏమి ఉండవండి. ఏ గ్రూప్స్ అయినా పర్లేదు, పర్సంటేజ్ కూడా అవసరం లేదు, మీకు ఏ పర్సంటేజ్ అయినా పర్లేదు. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చిన టైంకి మనకి ఆ గ్రాడ్యుయేషన్ మాత్రం కంప్లీట్ అయ్యాలి. కొంతమందికి డౌట్ అని చెప్పాను కదా, పర్సంటేజ్తో అవసరం లేదు. తర్వాత రెండోది ఏంటంటే కనుక ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ అయినా సరే మనకి నో ప్రాబ్లం. ఆ తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చి మనకి మినిమం 20 years, మాక్సిమం 28 years ఉంటుంది. సో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించిన మనకి ఏజ్ రిలాక్సేషన్ OBC. అంటే మనకు కొంతమందికి డౌట్ ఏంటంటే కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి OBC అంటే ఏంటి అనుకుంటాం కదా, మనకి ఆంధ్రాలో BC ABCD అనే ఉంటాయి కదండి. వేర్నే మామూలుగా మనకి ఏంటంటే కనుక ఆల్ ఓవర్ ఇండియాలో OBC అంటారు. వీళ్ళకి 3 years ఎక్స్ట్రా ఏజ్ ఉంటుంది. అదే మనకి SC ST అయితే కనుక మనకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత PWD అయితే కనుక 10 years ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఓన్లీ మాత్రమే ఏంటంటే కనుక మ్యాక్సిమం ఏజ్ మాత్రమే పనిచేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ కేసు మనకి OBC రిజర్వేషన్ ఉంటే 31 years కంప్లీట్ అయినప్పుడు పర్లేదు. అదే మనకి ఏంటంటే SC ST అయితే కనుక 33, అదే మనకి PWD అయితే కనుక మనకి 38 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని మినిమం ఏజ్కి ఏ విధమైన ఎలిజిబిలిటీస్ ఉండవండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది రాస్తారు. చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే మనకి ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూసుకుంటారు కదా, మీరు ఏజ్ క్యాలిక్యులేటర్కి వెళ్ళిన తర్వాత ఏజ్ క్యాలిక్యులేటర్ అని మనకు మామూలుగా గూగుల్లో ఉంటుంది. అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో పెట్టండి. ఆ తర్వాత టు డేట్ వాళ్ళదే ఉంటుంది కాబట్టి అప్పటికి మీకు 31 years నిండితే కనుక, అంటే కంప్లీట్ అవ్వడం వేరు రావడం వేరు. సో కంప్లీట్ అయితే మాత్రం ఈ ఎగ్జామ్ రాయడానికి మాత్రం ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది అప్లై చేసుకోండి ఒకసారి. అది ఏజ్ గురించి. తర్వాత మనకి లాస్ట్ 5 years నుంచి మనం తీసుకుంటే కనుక మనకి చూస్తే లాస్ట్ 2 yearsలో మనకి ఆల్రెడీ చాలా పోస్టులు ఉన్నాయండి. ఎందుకంటే కనుక ఫస్ట్ 21 కానీ 22 కానీ 23 కంపేర్ చేస్తే 24, 25లో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం పైన 10,277లో ఇది ఇవాళకి ఇచ్చిన నోటిఫికేషన్లో సంబంధించింది. సో ఈ పోస్టులు మాక్సిమం ఏంటంటే ఇంకా ఇంక్రీజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అది ఒకవేళ ఇస్తే కనుక మనకి అలాట్మెంట్ ఎప్పుడైతే ఇస్తాడో ఆ ముందర మధ్యలో ఎప్పుడైనా సరే ఆ పోస్టులు పెంచవచ్చు. సో మనకి ఆ క్లారిటీ అయితే కనుక తర్వాత వస్తుంది. కాకపోతే అలా చూసుకున్నా సరే ఈ సంవత్సరం పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. అంటే లాస్ట్ 3 years నుంచి కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి 22లో 23లో కలిపి ఎన్ని ఇచ్చారో ఈ ఒక సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చాడు. సో అది ఒకసారి ఏంటంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నట్టే. తర్వాత ఏంటంటే మనం మాక్సిమం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎక్కడ కూడా ఏం చేస్తారంటే ఆంధ్ర పెడతారు, తెలంగాణ పెడతారు, కొంతమంది కర్ణాటక కూడా పెడతారు.
అంటే ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్లో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అయితే మనకి 367 ఉన్నాయి, ఆ తర్వాత తెలంగాణ అయితే కనుక 261 ఉన్నాయి, కర్ణాటక అయితే 1170 ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా ఈ రెండు స్టేట్లు ఎంత ఉన్నాయో దాని డబుల్ పోస్టులు ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మనకి ఈ ఎల్పిటి టెస్ట్ అనేది మాత్రం కర్ణాటకలో ఒకవేళ అప్లై చేస్తే ఎల్పిటి టెస్ట్ ఖచ్చితంగా పాస్ అయితే మాత్రమే మనకి జాబ్ ఇస్తారు. ఇందాకే చెప్పాను కదండి, ఖచ్చితంగా ఒకవేళ మీరు కర్ణాటకలో అప్లై చేయాలనుకుంటే కనుక అక్కడ కన్నడ లాంగ్వేజ్ ముందు నుంచి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని తప్పించి ఒక నెలలో చేసేద్దాం లేకపోతే 15 days లో చూద్దాం మాత్రం చాలా మంది ఏం చేస్తాం, చాలా ఈజీ అది అని కూడా చెప్తారు. సో అలా ప్లాన్ చేసుకోకండి, ముందు నుంచి కూడా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఈ సంవత్సరం ఎగ్జామ్ లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అయితే కనుక సేమ్ ప్యాటర్న్ అయితే ఉందండి. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఏ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ ఫాలో అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటి, మనకి క్వాంట్ వచ్చి 35 బిట్స్ 35 మార్క్స్ 20 minutes. సేమ్ రీజనింగ్ కూడా 35 35 20. ఇంగ్లీష్ వచ్చి 30 30 20. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే కనుక ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి దీనికి ఇండివిజువల్ కట్ ఆఫ్స్ కూడా ఇస్తూ ఉంటాడండి. అంటే ఇండివిజువల్ కట్ ఆఫ్స్ అంటే క్వాంట్ మనం పాస్ అవ్వాలి, రీజనింగ్ పాస్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలి, తర్వాత ఇంగ్లీష్ కూడా క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత ఓవరాల్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయ్యే కట్ ఆఫ్స్ ఇప్పుడు ఉంటాయి, లేకపోతే ఇంకా పెరుగుతాయి తగ్గుతాయి అంటే మనకు తెలియదు. ఎందుకంటే కనుక నెంబర్ ఆఫ్ పోస్టులు అండ్ తర్వాత ఏంటంటే అక్కడ రాసి కాంపిటీషన్ బట్టి ఆ తర్వాత పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఏంటంటే కనుక మనకి ఏం చేస్తారంటే ఒక 2-3 రోజులు మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు అక్కడ అప్లై చేసుకున్న దాని ప్రకారం. అంటే మనకి డైలీ వచ్చేటప్పుడే 4 ఎగ్జామ్స్ కండక్ట్ జరుగుతాయి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, ఫోర్త్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో సేమ్ ఐఏఎస్ క్లర్క్ లో వచ్చిన ఇది రీజనింగ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎన్ని ఇచ్చాడు, ఫజెస్ ఎన్ని ఇచ్చాడు, తర్వాత ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఇచ్చాడు, ఆ తర్వాత ఏమో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు, ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు, కంపారిజన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ లో ఒక షిఫ్ట్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్. మాక్సిమం ఒక షిఫ్ట్ ఒకలా ఉందంటే కనుక ఇంచుమించుగా అన్ని షిఫ్ట్స్ అలాగే ఉంటాయి. అంటే క్వశ్చన్ కొంచెం డిఫికల్టీ లెవెల్ మారచ్చు, కొంచెం మోడల్స్ మారుతాయి అంటే అంతే తప్పించి మాక్సిమం పేపర్ అంతా అలాగే ఉంటుంది. సో మీరు ముందర ఏంటంటే కనుక ఒకవేళ రీజనింగ్ కనుక ప్రిపేర్ అయితే కనుక ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఫజెస్ అరేంజ్మెంట్స్ బాగా నేర్చుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి. అంటే మనం ఇక్కడ ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నాం అనుకోండి, ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాంట్ అయితే కనుక మనం చూడండి డిఐ 5 మార్క్స్ ఇచ్చాడు, మిస్సింగ్ నెంబర్స్ 5 మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే కనుక సింప్లిఫికేషన్ 15 మార్క్స్ ఇచ్చాడు. అందరికీ సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఏంటంటే సింప్లిఫికేషన్ అందరూ చేయగలరు, కొంతమంది ఈ సమస్య మొదలు పెడతారు. స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఏంటంటే 20 minutes ఇచ్చాడు కదండి, ఈ 35 bits కి మనకి 20 minutes ఇచ్చాడు. చాలా మంది ఏం చేస్తారు, ఈ సింప్లిఫికేషన్ 15 bits ఈజీగానే ఉంటాయి, మనోడు ఒక 13-12 చేసి లోపల ఈ 20 minutes కంప్లీట్ అయిపోతారు. రీజన్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే షార్ట్ కట్స్ ఏం వాడరు దాంట్లో, తర్వాత ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ మిగతా క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి, ఇక్కడ 13 ఒక 12 పెట్టేటప్పుడు టైం అయిపోవడం వల్ల మిగతా కూడా చూడరండి. సో ఇది బాగా రావాలంటే కనుక ఫస్ట్ మనకి షార్ట్ కట్స్ బాగా రావాలి, తర్వాత కాన్సెప్ట్ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఆ తర్వాత ఇది ఇంగ్లీష్ సబ్మిషన్ పేపర్. సో రీడింగ్ కాంపిటీషన్ ఒక 10 ఇచ్చాడు, పారాజంబుల్ 5 ఇచ్చాడు, పిల్లర్స్ ఒక 5 ఇచ్చాడు, ఎర్రర్ డైరెక్షన్ 5 ఇచ్చాడు, రీప్లేస్మెంట్ 5 ఇచ్చాడు. సో ఇది మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ఒక షిఫ్ట్ పేపర్. అంటే మాక్సిమం అన్ని షిఫ్ట్లు ఎలాగ ఉంటాయి ఇంచుమించుగా, కాకపోతే ఏంటంటే ఒక షిఫ్ట్ లో జరిగిన పేపర్. అంటే ఈ సంవత్సరం ఏ క్వశ్చన్ ఇస్తాడని రూల్ ఏం లేదు, కాకపోతే మెజారిటీ క్వశ్చన్లు ఎలాగ పడడానికి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ సంవత్సరం చూడండి ఇక్కడ ఐబిఎస్ క్లర్క్ మెయిన్స్ రివైజ్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అని పెట్టారండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం ప్యాటర్న్ మార్చారండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే ఇది లాస్ట్ ఇయర్ ప్యాటర్న్, ఇప్పుడు ఇది 2024 ప్యాటర్న్. ఇది ఏంటంటే చూడండి ఒకసారి క్వాంట్ వచ్చి 50 క్వశ్చన్లు 50 బిట్స్ 45 minutes ఇచ్చాడు. ఆ తర్వాత రీజనింగ్ వచ్చి 50 బిట్స్ 60 మార్క్స్ 45 minutes ఇచ్చాడు. తర్వాత ఇంగ్లీష్ 40 35 minutes ఇచ్చాడు. అదే జనరల్ అవేర్నెస్ అయితే 50 35 మార్క్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి 190 క్వశ్చన్స్ ఇచ్చేవాడు, 200 marks కి 160 minutes టైం ఇచ్చేవాడు. ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ప్యాటర్న్. ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ చేసి ఏం చేశారంటే కనుక చూడండి ఇక్కడ 35 బిట్స్ ఇచ్చారు, 50 మార్క్స్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే రీజనింగ్ ఏంటంటే చూడండి 40 బిట్స్ 60 మార్క్స్. కొంతమంది డౌట్ అదేంటంటే కనుక ఇక్కడ మార్క్స్ ఎలా ఇస్తాడంతో డౌట్ కదండి, మేబీ అలాగే ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేంటంటే కనుక ఇప్పుడు మనకి ఇక్కడ 35 బిట్స్ 50 మార్క్స్ కాబట్టి మేబీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 వచ్చి 1 mark సమ్స్ ఇవ్వచ్చు అండి. అంటే ఒక 20 మార్క్స్ ఉంటుంది. ఇంకెంత మిగిలిపోయింది మనకి 15 మిగిలిపోయింది కదంటే ఆ 15 వచ్చి ఒక్కోటి 2 marks ఉన్నాయనుకోండి 30 marks. సో అంటే మనకి సెక్షన్ ఏ సెక్షన్ బి అని మెన్షన్ చేస్తారు. లేదంటే కనుక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత చివరిలో 2 marks అని మెన్షన్ చేస్తారు. ఆ రెండు ప్యాటర్న్లో ఎలాగైనా ఉండొచ్చు, 20x1 15x2. సో 20 30 కలిపితే ఏంటంటే 50 marks. అదే మనకి రీజనింగ్ లో మేబీ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి 40 బిట్స్ 60 marks కాబట్టి ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటే 20x2 తర్వాత 20x1 ఇలా మేబీ ఉండొచ్చు. ఇది కన్ఫర్మ్ గా ఎలాగ ఉంటుందని రూల్ ఏం లేదు, కానీ మనం ప్రిపేర్ అయినప్పుడు మాత్రం అన్ని ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వడం మంచిది. తర్వాత ఇంగ్లీష్కి అయితే 40 బిట్స్ 40 మార్క్స్ అంటే 1 మార్క్ ఉంటుంది.
ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలా చేయలేదు. జనరల్ అవేర్నెస్ చూడండి, ఇక్కడ 40 బిట్స్ ఇచ్చాడు, 50 మార్క్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా మేబీ ఏంటంటే ఒక 10 క్వశ్చన్స్ మేబీ టఫ్గా ఇవ్వచ్చు. అంటే ఏంటి, ఒక 10 మార్క్స్ ఏమో 10 బిట్స్ ఏమో 20 మార్క్స్ ఇచ్చుకుని, అంటే ఒకదానికి 2 మార్క్స్ ఇచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ 30కి ఏంటంటే కనుక 1 మార్క్ సమ్స్ కూడా ఇవ్వచ్చు. ఇది కన్ఫర్మ్ కాదు. ఇది ఈ సంవత్సరం జరిగిన కొత్త ప్యాటర్న్ అండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 155 బిట్స్ ఇచ్చాడు, ఇక్కడ సేమ్ మొన్నట్లాగే 200, కాకపోతే ఏంటంటే ఇక్కడ 120 మినిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే మనం 160 మినిట్స్ ఇచ్చాడు, ఇప్పుడు జస్ట్ ఎంత అంటే కనుక మనకి 120 మినిట్స్కి వచ్చింది. ఈ సంవత్సరం చూడండి 155 బిట్స్ ఇచ్చాడు, లాస్ట్ ఇయర్ అయితే 190 బిట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ బిట్స్ తగ్గించాడు, టైం కూడా తగ్గించాడు. అంటే ఇక్కడ మనకి టైం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత ఇది లాస్ట్ ఇయర్ జరిగిన మెయిన్స్ పేపర్ రీజనింగ్ ఎబిలిటీ అండి. సో చూసుకుంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు కదా, క్లర్క్తో పోల్చుకుంటే పిఓ అదే మన మెయిన్స్ క్వశ్చన్ కూడా టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మామూలుగా ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుందండి. కాకపోతే టఫ్నెస్ అయితే వేరే ఉంటుంది. కొన్నిసార్లు పేర్లు రెండు సేమ్ గానే ఉంటే ఆ టఫ్నెస్ క్వశ్చన్ పెరుగుతాయి డిఫికల్టీ లెవెల్. సో రీజనింగ్ అయితే చూడండి, ఒక కేసులో డిఏ ఇచ్చాడు, బార్గ్రాఫ్ డిఏ ఇచ్చాడు, తర్వాత పై చార్ట్ డిఏ ఇచ్చాడు, అప్రాక్సిమేట్ ఇచ్చాడు, తర్వాత సింప్లిఫై నెంబర్ సిరీస్ ఇచ్చాడు, క్వాంటిటేటివ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. తర్వాత ఏంటంటే చూడండి, ప్రాబిలిటీ బేస్డ్ డిఏ. అంటే కొన్నిసార్లు మనకి డిఏస్ ఏమి ఇస్తాడంటే 1 మార్క్ సంబంధించింది ఇస్తాడు. అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒక డిఏ, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ లో ఒక డిఏ, సంథింగ్ ఇలాంటివి కూడా ఇస్తాడు. టైమ్ అండ్ వర్క్ లో డిఏ అవి కూడా ఇస్తాడండి. తర్వాత డేటా సైన్స్ 2 మార్క్స్ ఇచ్చాడు, అర్థమెటిక్ అంటే 1 మార్క్ సమ్స్ ఏమో మనకి 9 ఇచ్చాడు. ఇది లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఇది. తర్వాత సో ఇంగ్లీష్ కూడా ఇంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ సంవత్సరం మీరు ఇంకోటి ఏంటంటే, ఈ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో దీని వెయిటేజ్ పెరిగిపోయింది కాబట్టి, ఈ జనరల్ అవేర్నెస్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దీంట్లో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి, మనం ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఏంటంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాం. దాంట్లో ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని కూడా ఒక వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ మనకి ఏంటంటే ఈ పార్టిసిపేట్స్ బ్యాంక్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఏంటంటే కనుక ఇవన్నీ ఈ ప్యాటర్న్ లో ఇచ్చాడు ఈ సంవత్సరం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ ఈ ఐబిఎస్ క్లర్క్ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రిలిమ్స్ ఉంది కదండి ఎగ్జామ్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రిలిమ్స్ అయిపోయాక మాత్రమే మన వాళ్ళు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారండి. కాబట్టి ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 45 డేస్ ఉంటుంది. కరెక్ట్గా రిజల్ట్ నుంచి అయితే 30 డేస్ ఉంటుంది. అంటే మీరు ఏంటంటే ఒకవేళ మెయిన్స్ ఈ జాబ్ ఖచ్చితంగా రావాలనుకుంటే మెయిన్స్ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ చూసుకుందాం అనుకుంటే కనుక చాలా మంది జనరల్ అవేర్నెస్ లో చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి. బిలో 10 వచ్చి జాబ్లు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకే మీరు ఏంటంటే కనుక చెప్పాను కదా, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మంత్స్ ముందర ప్రిపేర్ అవ్వాలి, ఆ సోర్సెస్ ఏంటి అవన్నీ ఉంటే చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు మీకు చెప్పిన కంటెంట్ అంతా నచ్చితే కనుక, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే అంత కంటెంట్ ఉంటుంది అనుకుంటే కనుక ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఏమన్నా కావాలనుకుంటే కనుక, అంటే ఏ వీడియో కావాలి, సో ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు మీకు ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఇంకోటి ఏంటంటే అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో మాక్సిమం ఏంటంటే చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే కనుక నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఐడియా ఉంటే కనుక మొన్న రీసెంట్ గా జరిగిన ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ లో ఎస్బీఐ క్లర్క్ లో అయితే కనుక ఆంధ్రాకి ఇచ్చిన పోస్టులు 50 అండి. సో ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే ఏంటంటే చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఇదే పోస్టులు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందని మనకు తెలియదు కదా. ఈ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వగలిగితే అప్కమింగ్ మనకి ఎస్బీఐ క్లర్క్ వస్తుందని చెప్తున్నారు. తర్వాత మనకి ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్ ఎలాగా ఉంది, ఆర్ఆర్బీ స్కిల్ ఆఫీసర్ ఎగ్జామ్ ఎలాగా ఉంది. ఒకటి ఈ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయితే ఈ జాబ్ వస్తుంది, ఒకవేళ మిస్ అయితే కనుక వెంటనే మనకు 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఏదో ఒకటి క్రాక్ చేయొచ్చు. సో ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.